హిందూ సంఘాలు నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రభుత్వానికి తమ్ముడు భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పవిత్రమైన తిరుమల క్షేత్రానికి వచ్చి తిరుమల క్షేత్ర ప్రక్షాళనకు నేను కట్టుబడి ఉన్నాను, తిరుమల దివ్య క్షేత్రం పరిధిలో ముంతాజ్ హోటల్ నిర్మాణాలని నేను రద్దు చేస్తున్నానని మంచి శుభవార్త మాకు చెప్పడం జరిగింది. మేము గత 6 నెలల నుంచి పోరాటాలు చేస్తున్నాము. ఆ పోరాటానికి మొట్టమొదట మాకు స్పందించింది వచ్చి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఆయన మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తామనేసి ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇచ్చింది జీవో గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కి మేము ప్రతిపాదన పంపించాము. ఖచ్చితంగా నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ జీవోను రద్దు చేపిస్తామని చెప్పేసి కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ మాటకి టీటీడీ చైర్మన్ గారు కట్టుబడి ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిచ్చారు. అదే విధంగా మొన్న ఒక కార్యక్రమం చేస్తే స్వయంగా మా స్వామీజీలకి టీటీడీ చైర్మన్ గారు కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా తిరుమలకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆయన నోటితోనే ఈ జీవో రద్దు చేస్తాననేసి చేపించే విధంగా నేను నా ప్రయత్నం చేస్తాను, మీకు మాట ఇస్తున్నాను స్వామీజీలు అనేసి కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ మాటని ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం, శుభ పరిణామం మాకు. ఎందుకంటే ఇచ్చిన మాట చాలా మంది తప్పుతా ఉంటారు, కానీ టీటీడీ చైర్మన్ గారు మాట ఇచ్చారు, ఆ మాటను నిలబెట్టుకున్నారు. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే మొట్టమొదటి తిరుమల క్షేత్రానికి వచ్చి తిరుమల ప్రక్షాళన చేస్తాననేసి కూడా మాట ఇచ్చారు. ఆ ప్రక్షాళన కూడా ఈ రోజు మనం చూడొచ్చు ఈ ముంతాజ్ హోటల్ రద్దుతో. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి యావత్ హిందూ సమాజం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఈ ప్రభుత్వం రద్దు చేయడం శుభ పరిణామం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఈరోజు ఆ ఆనందంతో సంబరాలు చేసుకున్నటువంటి రోజు. ఏమిటంటే మేము జీవో 24 మాత్రం రద్దు చేయమని అడిగాం, కానీ చంద్రబాబు నాయుడు గారు 35 ఎకరాలని దాన్ని రద్దు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇచ్చినటువంటి మొత్తం టీటీడీకి ఇస్తానని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా మన బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత మొదటి మీటింగ్ లోనే చెప్పారు మొత్తం దీన్ని క్యాన్సిల్ చేసి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడతామని. అదే ఈ రోజున మాకు ఈ ముగ్గురు యొక్క కృషి ఫలితం ఈ రోజు మా హిందూ సంఘాలు తమ్ముడు ఓంకార్ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఈ మొత్తానికి హిందువులకి ఈ రోజు ఒక శుభప్రదమైనటువంటి ఈ రోజు మొత్తం అంతా క్యాన్సిల్ చేయడం, దీన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం, అది యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఇదే విధంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద దేవాలయాల యొక్క ఆస్తులను కాపాడాలని, దేవాలయాల యొక్క ఆస్తులు కొన్ని వందలు కాదు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. దయచేసి వాటిని కూడా ఆ దేవాలయాలకి హ్యాండ్ ఓవర్ చేయాలని, ఈ హిందుత్వాన్ని హిందూ దేవాలయాలని రక్షించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లలో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ ఏడుకొండల స్వామి నేను వేడుకుంటున్నా. భారత్ మాతా కీ జై.